తారాగణం అన్నిట్లో సార్, అందరిలో సార్ ఇప్పటి వరకు మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో ఎన్నిసార్ 2-3 సినిమాలు చేశారు కదా సార్? నేను డైరెక్ట్ చేసిన సినిమా క్షేమంగా లాభం గారు అంటే టామీ చేశారమ్మా. టామీ ఒకటి, అవును అవును, టామీ చేశానండి. అఫ్ కోర్స్ టామీ కూడా చాలా బాగా అందరూ చాలా ఇష్టపడిపోయిన సినిమా. 2 నంది అవార్డ్స్ దానికి. నంది అవార్డ్స్ తో పాటు పిల్లలు ఇచ్చిన అవార్డు చాలా బాధపడ్డారు కదా సార్ పిల్లలు. నన్ను చాలా అంటే వైజాగ్లో షో వేశారండి హరిరామ్ జోగయ్య గారు. వేసిన తర్వాత అంటే అక్కడ వేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ కాదు అక్కడ వేయాలని చెప్పి కొన్ని రాజమండ్రి అలా చేస్తే అక్కడికి 25 మంది పిల్లలు థియేటర్లో వేసామండి. 25 మంది పిల్లలు వచ్చి నా మీద గొడవ, ఎందుకు చంపారు మీరు, ఎందుకు చంపాలి దాన్ని, అంతే కదా, ఏడుస్తూ. ఒక అమ్మాయి అయితే ఎక్కెక్కిపడి అమ్మ సినిమా మాత్రం ఒప్పికి నేను మర్చిపోలేదు ఏంటంటే అమల గారికి ఒక షో చేసామండి. సినిమా అయిపోయినా ఆవిడ శుభం వచ్చినా ఎండనొచ్చినా ఆవిడ లేవలేదు. అంటే ఆవిడ బాగా ప్రేమికురాలు కదండి, ప్రేమికురాలు ఆవిడ. కృష్ణరాజు గారు అయితేనమ్మా ఎక్కెక్కిపడి అట్లా భయం వేసిందండి మాకు. అంటే ఏదన్నా ప్రాబ్లం అవుద్దేమో అని. అంటే ఆ సినిమా చూస్తూ ఉంటే పక్కన ఆవిడకి ఆపినా ఆగట్లేదు. ఆయన కళ్ళు తుడుచుకుంటున్నారు, కళ్ళు ఎరిపెక్కిపోయి ఎక్కెక్కిపడి అంత గొప్ప సినిమా అమ్మది, అంత గొప్ప సినిమా. నా లైఫ్కి హరిరామ్ జోగయ్య గారు రుణపడి ఉండాలమ్మ నేను. కారణం ఏంటంటే ఆ సినిమా, ఇటువంటి సినిమా చేయాలి అనే కోరిక ఆయనకి రావటం, ఆ సినిమాకి చాలామంది డైరెక్టర్లు అడిగితే వద్దని నన్నే పెట్టుకోవటం, అది నిజంగా ఆయనకి మాత్రం మీ ఛానల్ ద్వారా ఆయనకి నమస్కారాలు. ఎందుకంటే అటువంటి సినిమాలు దొరకడం అయితే ఇంపాసిబుల్. ఏ సినిమా దొరుకుతుంది, కానీ ఒక డాగ్ని నమ్మి ఇది తీస్తే ఆడుతుంది, ఇది తీస్తే చూస్తారు, నిలిచిపోతాం మనం అనేది. ఇప్పుడు మీరే అడిగారు కదా మంచి సినిమా అని. అలా ఎవరు అడిగినా టామీ అనగానే చాలా క్షేమంగా లాభం గారు అంటే తర్వాత దాని గురించి చెప్తారమ్మా. అంత బాగా మంచి సినిమా అది. అవును, టామీ సినిమా ఒక టైంలో నడిచాయి సార్. ఇలా జంతువులు, వాటి ప్రేమ, వీటి ఆధారంగా వచ్చిన సినిమాలు అవునండి ఒక టైంలో నడిచాయి. ఇప్పుడు అసలు మనుషుల సినిమాలు నడవట్లేదు సార్, అన్ని ప్రోబోలు పెట్టి తీస్తారు కదా సార్. మనుషులే తక్కువ కనిపిస్తారు ఆ విధంగా. అది సార్, దర్శకులు సుకుమార్ గారు మీతో కలిసి పనిచేశారా ఒక టైంలో? క్షేమంగా లాభం గారు ఫస్ట్ పిక్చర్ అమ్మాయింది. ఓహో, సుకుమార్ గారిది. సుకుమార్ గారు ఆయన రైటర్ అమ్మాయిన రైటర్గానే ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత క్షేమంగా లాభం గారు అని కూడా ఆయన రైటర్గా పనిచేస్తుండగానే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాలనుకుంటే మోహన్ గారు కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేశాను. ఇప్పుడు ఆయన బొమ్మరిల్లు భాస్కర్ గారు కూడా వాళ్ళిద్దరు కూడా ఆ సినిమా నుంచే ఫస్ట్ పేరు దాంట్లోనే ఉంటుందమ్మా వాళ్ళది. అంటే సినిమా ఇండస్ట్రీ లెక్కల మాస్టర్ కదా సార్ బేసిక్. అవునమ్మా, లెక్కల మాస్టర్ గారు వచ్చి మీ దగ్గర ఇలాంటి ఒక కామెడీ సినిమాలో పనిచేయడం కాకుండా తర్వాత అలా కాలం గడుస్తున్న కొద్దీ తన ముద్ర వేసుకుని ఇప్పుడు పుష్ప 1 నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ అయిపోయారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? సినిమా పరిశ్రమ నిజంగా అందరికీ అవకాశాలు ఇస్తుంది అన్న మాట వాస్తవమే కనపడమ్మా. అది అందరికీ అవకాశాలు ఇస్తుంది అంటేనమ్మా, నిలుపుకోలేదు అనుకుంటారు చాలామంది. అది టైం కూడా రావాలమ్మా. అంటే సుకుమార్ గారు అనేది అసలు వెరీ గుడ్. అసలు మనిషి ఎప్పుడు దాని మీద, ఏటర్ మోహన్ గారు మేము ఏమంటామంటే స్క్రిప్ట్ మీద పడుకుంటారు ఏటర్ మోహన్ గారు అంటాం. 24 గంటలు దాని మీద ఉంటారు. తర్వాత మళ్ళీ నేను చూసిన సుకుమార్ చెప్తాను ఆయన, ఎందుకంటే ఎప్పుడు దాని మీద ఆలోచన ఉంటుందంట. నేను అసలు క్షమగా లాభంగా అంటే 24 సంవత్సరాలు కలిసింది 2 సార్లే. ఆయన 2 సార్లే కలిశాను. నా బిజీ కదమ్మా. కానీ మొన్న పుష్ప చూసిన తర్వాత ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి ఇమీడియట్గా ఫోన్ చేస్తే రెండో రింగ్కే ఎత్తారు ఆయన. చెప్పాను చాలా బాగుంది సినిమా, ఎక్స్ట్రాడినరీగా ఉంది, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానని చెప్పి చెప్పాను అన్నమాట. సార్